తీసుకొని ఈరోజు కార్పొరేటర్ స్థాయి కాడి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుద్ది, మంచి మంచి పథకాలతో ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ ఈరోజు అలా కాకోకుండా కులమతాలకు చిచ్చులు పెట్టే విధంగా, కులమతాల గొడవలు పెట్టే విధంగా ఈరోజు చాలా పార్టీలు కూడా ఈరోజు చేస్తూ ఉన్నాయి. దాంట్లో బీజేపీ ముందు భాగాన్ని ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కుల మతాల గొడవలు పెట్టే విధంగా ఈ మధ్యకాలంలో రీసెంట్గా నేను 2 రోజుల కిందట విడుదలైనటువంటి హరిహర వీరమల్లు దాంట్లో ముస్లింల్ని గొడవలు పెట్టేవారుగా, ఒక రౌడీలుగా, ఒక గూండాలుగా చిత్రీకరించే విధంగా సినిమాలు చూపించడం జరిగింది. అసలు చరిత్ర ఏంటనేది ఆ డైరెక్టర్ కూడా తెలియదు అనుకుంటా. ఆ డైరెక్టర్ కూడా చెప్తా ఉన్నాం. అయితే ఆ డైరెక్టర్ చెప్పినంత మాత్రాన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాంటి సినిమాలు చేయకూడదని చెప్పేసి కూడా మేము అలాంటి సినిమాలు రానున్న రోజుల్లో ఆయనే కాదు ఎవరు చేయకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ పెట్టి, ఒక అధ్యక్షుడిగా ఉండి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అలాంటి సినిమాలను ప్రోత్సహించకూడదు. సనాతన ధర్మం అని చెప్పేసి ఇదేనా ఒక కులాన్ని, మతాన్ని ఒక దుర్మార్గులుగా చిత్రీకరించి చూపించేది ఇదేనా సనాతన ధర్మం అని చెప్పేసి కూడా ఆయనకి, ఆయన పార్టీ నాయకులు కూడా మేము సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ సంఘ నాయకుడైనా సరే, ఎవరైనా సరే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని ఆదర్శంగా తీసుకోండి, అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోండి, గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోండి. ఇంకా ఎంతోమంది నాయకులు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ఆ రకంగా ముందుకెళ్లే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మేమైతే ఆ రకంగానే పనిచేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ధనవంతులం కాదు, మధ్యతరగతి పేదవాళ్ళం. అయినప్పటికీ కూడా ఒక సంఘాన్ని ఒక అబ్దుల్ కలాం గారి పేరు మీద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు మీద ఏర్పాటు చేసి వారిద్దరిని కూడా ఆదర్శంగా తీసుకొని మాకు తోచినంత మేరకు కమిటీ ప్రతినిధులందరం కూడా తలా ₹1 వేసుకొని ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చాట సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అందరూ కూడా ఆ రకంగా ముందుకెళ్తే ప్రజలకు మంచి జరుగుద్ది. ఏ ప్రభుత్వం అయినా సరే విద్యకి అలాగే వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ